Hello, my dear banking aspirants. Welcome to VRK Tutorials, the joy of learning. This is PK, your mentor. మనం లాస్ట్ సెషన్లో అయితే సీటింగ్ అరేంజ్మెంట్ ఇంట్రొడక్షన్ అయితే చేసాము. ఎన్ని టైప్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, అవి ఎలా సాల్వ్ చేయాలని అయితే నేర్చుకున్నాము. ఇవాళ అయితే మనం ప్రాక్టీస్ సెషన్ అయితే చేయబోతున్నాము. ఏం ప్రాక్టీస్ సెషన్ అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్, సింగిల్ డైరెక్షన్, సర్క్యులర్ షేప్లో అయితే మనం ఇవాళ ప్రాక్టీస్ సెషన్ అయితే చేద్దాము. ప్రతి ఒక్క ఫార్మాట్ అంటే సర్క్యులర్ సింగిల్ డైరెక్షన్ ఒకటి, సర్క్యులర్ డబుల్ డైరెక్షన్ అండ్ స్క్వేర్ షేప్డ్, లీనియర్ అన్ని ఇలా మనం ప్రాక్టీస్ సెషన్ అయితే చేద్దాము సపరేట్గా. మీకైతే క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ ఇచ్చాడు. ఒకసారి మీరు పాస్ చేసి ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి ఆన్సర్ సేమ్ వచ్చిందా లేదనేది చెక్ చేసుకోండి. నేనైతే సాల్వ్ చేస్తున్నాను. అదైతే 8 పీపుల్ అంటున్నారు. మనమైతే ముందే అనుకున్నాం ఖచ్చితంగా సీటింగ్ అరేంజ్మెంట్ అంటే పాసిబిలిటీ అయితే తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే పాసిబిలిటీ లేని మనం డైరెక్ట్గా ఒకే సర్కిల్లో కన్ఫర్మ్ అయితే చేయలేము. 8 పర్సన్స్. నేను యారో మార్క్స్ అయితే పెట్టట్లేదు. మీరు కూడా అట్లనే అలవాటు చేసుకోండి. ఫస్ట్ టైం కాబట్టి పెడుతున్నా. యూజువల్గా అయితే నేను పెట్టాను. సింగిల్ డైరెక్షన్ కాబట్టి అన్నీ సేమే ఉంటాయి. మీరు కూడా అట్లనే అలవాటు చేసుకోండి. డబుల్ డైరెక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. అయితే సపరేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, 8 పీపుల్ ABCDEFGHR సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. మనం 2 సర్క్యులర్ టేబుల్స్ అయితే తీసుకున్నాము. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అన్నారు. ఓకే, ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. ఫస్ట్ అంటున్నాడు ఏ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అంటున్నాడు. డికి థర్డ్ లెఫ్ట్ లో ఏ అనేవాడైతే కూర్చుంటున్నాడు అని అంటున్నారు. ఓకే, ఈ స్టేట్మెంట్ అయితే మనం స్టార్టింగ్ చేయొచ్చు. ఓకే, డి తీసుకున్నాం. డికి థర్డ్ లెఫ్ట్ లో ఏ అనేవాడైతే కూర్చుంటాడు అని అంటున్నారు. థర్డ్ లెఫ్ట్ అంటే ఇటు. థర్డ్ లెఫ్ట్ అంటే ఎన్ని గ్యాప్ ఉండాలి? 2 గ్యాప్ ఉండాలి. 1 2 అంటే ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. సేమ్ పాసిబిలిటీలు కూడా అదే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అంటున్నాడు బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. ఇక్కడ బికి ఎఫ్ అనేది ఇంకా రాలే కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడైతే తీసుకోలేం. పక్కన అయితే రాసి పెట్టుకుందాం. బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. ఎఫ్ ఎక్కడ ఉంది? ఎఫ్కి 1 గ్యాప్ లో బి అనేది అయితే ఉండాలి. నెక్స్ట్ హెచ్ సిట్స్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. ఎఫ్ ఎక్కడైతే ఉందో దాని పక్కన ఇమీడియట్ లెఫ్ట్ లో హెచ్ అయితే ఉంది అంటున్నాడు. సో ఇక్కడైతే మనం పెట్టేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మనం ప్లేస్ చేయలేము హెచ్ని, ఎందుకంటే హెచ్ కాంబినేషన్ అయితే లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ సి ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ డి అంటున్నాడు. డి పక్కన సి అయితే రాదు అంటున్నాడు. సి ఇక్కడ రాదు, ఇక్కడ కూడా రాదు. అందులో సి ఇక్కడ రాదు, సి ఇక్కడ కూడా రాదు. అంటే డి పక్కన సి అనేది అయితే రాదు అని అంటున్నాడు. ఈ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంటున్నాడు. అంటే హెచ్కి సెకండ్ లెఫ్ట్ లో ఈ అనేవాడైతే కూర్చుంటున్నాడు. హెచ్ అనేది ఇక్కడ ఉంది, హెచ్కి లెఫ్ట్ లో సెకండ్ లెఫ్ట్ అంటున్నాడు. అంటే 1 గ్యాప్ ఇచ్చి ఈ అయితే కూర్చుంటుంది. ఓకే, ఈ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అనేది అయితే అయిపోయింది. నెక్స్ట్ జీ సిట్ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ సి బట్ నాట్ అడ్జసెంట్ టు ఎఫ్ అంటున్నాడు. ఇక్కడైతే క్లారిటీ అయితే లేదు. ఈ స్టేట్మెంట్ మళ్ళీ మనం లాస్ట్ అయితే చూసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి సెట్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ ఈని అయితే తీసుకుందాం. ఈని ఇక్కడ పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు. నేను కలర్ అయితే చేంజ్ చేస్తున్నా పాసిబిలిటీ చెక్ చేసుకోవడానికి. ఈయన ఇక్కడ పెట్టొచ్చా? పెట్టొచ్చు. ఈ తర్వాత ఇది రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. మనం ఇట్లా తీసుకుంటున్నాము. అయితే ఇది ఎఫ్ ని బేస్ చేసుకున్నాను. ఇది ఎఫ్కి లెఫ్ట్, ఇది ఎఫ్కి రైట్. ఓకే, ఇటు నుంచి ఇటు అయితే వెళ్ళాలి ఇదంతా. ఈ తర్వాత 1 గ్యాప్ హెచ్, హెచ్కి పక్కనే ఎఫ్ ఉంటుంది. ఎఫ్ 1 గ్యాప్ బి. ఓకే, ఇందులో కూడా పెట్టొచ్చు. ఇక్కడ ఈ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 1 గ్యాప్ హెచ్, హెచ్ పక్కనే ఎఫ్, ఎఫ్ 1 గ్యాప్ బి. ఈ 2 పాసిబిలిటీస్ అయితే సెట్ అయింది. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకని. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ 1 గ్యాప్ హెచ్ రావాలి,
హెచ్ అయితే అక్కడ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి అయితే తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈ వన్ గ్యాప్ హెచ్, హెచ్ పక్కన ఎఫ్, ఎఫ్ పక్కన బి, ఇంకో పాసిబిలిటీ ఇక్కడ అయితే ఉంది. ఇదైతే మనం చెక్ చేద్దాం. ఇదైతే రాంగ్ వచ్చింది అనుకోండి, అది కూడా ట్రై చేద్దాం. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అన్నీ అయితే అయిపోయినాయి. షీ ఈజ్ నాట్ యాన్, ఇక్కడ షీ ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ డి అని అంటున్నాడు. డి పక్కన సి అయితే రాలేదు ఇందులో కూడా. ఇందులో డి పక్కన సి రాదంటున్నాడు కాబట్టి ఇక్కడ ఒక్కటే ఆప్షన్ సి పెట్టడానికి. ఇందులో అయితే నేనైతే కలర్ అయితే చేంజ్ చేస్తాను, మీకు తర్వాత ఒకవేళ స్టెప్ చేంజ్ చేసుకోవాలంటే. ఈ పక్కన సి రాదంటున్నాడు కాబట్టి ఇందులో ఇంకా ఎక్కడ ప్లేస్ లేదు, ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ సీని అయితే ప్లేస్ చేస్తున్నాం ఈ పాసిబిలిటీలో. నెక్స్ట్ ఇందులో డి పక్కన సి అంటే లేదు, ఛాన్స్ లేదు. ఇక్కడ కానీ సి వచ్చే ఛాన్స్ ఉంది, ఫిక్స్ అయితే చేయలేం. ఇందాక మనం వదిలిపెట్టేసాం కదా, జీ షుడ్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సి ఎక్కడైతే ఉంటుందో దానికి లెఫ్ట్ సైడ్లో 2 ప్లేస్లు పెట్టి జీ అయితే కూర్చుంటాడు అంటున్నారు. ఓకే, సికి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ చూడండి, సి అయితే ఇక్కడ ఉంది, 2 ప్లేస్లు పెట్టి జీ అయితే ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సి ఒకవేళ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సి 2 ప్లేస్లు పెట్టి జీ అయితే ఇక్కడ రాదు, సో ఇక్కడ సీని అయితే తీసుకోలేం. ఒకవేళ సి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 2 ప్లేస్లు పెట్టి జీ అయితే ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, జీ షుడ్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి బట్ నాట్ అడ్జసెంట్ టు సి అంటున్నాడు. ఈ బట్ అనేది సికి రిలేటెడ్ కాదు, జీకి రిలేటెడ్ అనమాట. జీ అనేవాడు సికి థర్డ్ లెఫ్ట్లో కూర్చుంటాడు, కానీ ఎఫ్ పక్కన అయితే రాదు అని అంటున్నారు. ఇందులో అయితే ఎఫ్ పక్కన జీ వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్ అవుతుంది. ఇది రైట్. ఇచ్చిన కండిషన్స్ అన్ని టాలీ అవుతున్నాయి కాబట్టి ఇది రైట్. ఓకే, ఒకసారి మనం ఇందాక అనుకున్నాం, అది కూడా థర్డ్ పాసిబిలిటీ ఉంది కదా, అది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఎందుకు రాంగ్ అవుతుంది, అది కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా అని అయితే మీకు డౌట్ రావచ్చు కాబట్టి అది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ నుంచి ఈకి రైట్లో ఈ ఇక్కడ 1 గ్యాప్ హెచ్, హెచ్ పక్కనే ఎఫ్, ఎఫ్ దాటి 1 బి. ఓకే, ఇంకా సికి జీకి అప్పుడు ఈ 2 ప్లేస్లు ఉంటాయి. ఈ సిజీ పక్కన అయితే రాకూడదు. ఏమంటున్నాడు, జీ షుడ్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటున్నాడు. థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి, సికి లెఫ్ట్లో థర్డ్ ప్లేస్లో జీ కూర్చుంటాడు అని అంటున్నారు. అంటే మధ్యలో 2 అయితే గ్యాప్ ఉండాలి. ఇక్కడ ఏమైంది, పక్కన వచ్చింది, సో ఆ పాసిబిలిటీ కూడా రాంగ్ అయింది. ఆన్సర్ అయితే ఇది కరెక్ట్ అనమాట. ఓకే, ఒకసారి మీకు కావాలంటే మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ ఒకసారి, అన్నీ సెట్ అయినా లేదా అనేది. ఇది మీరు బిగినర్స్ కాబట్టి స్టార్టింగ్లో అయితే చెక్ చేసుకోండి. రాంగ్ అయితే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఇదే రైట్ ఆన్సర్ అని చెప్పేసి. ఒకసారి అయితే చెక్ చేద్దాం, అన్ని ఇచ్చిన స్టేట్మెంట్స్తో మన ఆన్సర్ టాలీ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ షుడ్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అంటున్నాడు. డికి ఏ థర్డ్ లెఫ్ట్లో కూర్చుందా అంటున్నారు, రైట్ కూర్చుంది, సో ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ బి షుడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి సెకండ్ రైట్లో బి కూర్చుంది అని అంటున్నారు, ఇది కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ హెచ్ ఇట్స్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటున్నారు. ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్లో హెచ్ కూర్చుంది అంటున్నారు. ఎఫ్కి ఎడం పక్కనే కూర్చుంది హెచ్ అని అంటున్నారు. ఇక్కడైతే మనం చూసుకుంటే అదే ఉంది, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సి ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ డి అంటున్నారు. అంటే డికి ఇటుపక్క కానీ అటుపక్క కానీ సి అయితే రాకూడదు అంటున్నారు. మనకు వచ్చిన ఆన్సర్లో ఇక్కడ సి రాలేదు, ఇక్కడ సి రాలేదు, సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఏముంది, ఈ షిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంటున్నారు. హెచ్కి సెకండ్ లెఫ్ట్లో ఈ అనేది అయితే రావాలి. హెచ్ ఇక్కడ ఉంది, సెకండ్ లెఫ్ట్ అంటే మధ్యలో ఒకటి గ్యాప్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇది లోపలికి తిరిగి కూర్చున్నారు కాబట్టి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక గ్యాప్తో ఈ అయితే ఉంది. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ జీ షిట్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటున్నాడు. సికి థర్డ్ లెఫ్ట్లో జీ ఉంది, కానీ ఎఫ్ పక్కన జీ అయితే రాకూడదు. ఎఫ్ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది, ఎఫ్ పక్కన జీ అయితే రాలేదు. మన ఆన్సర్ కరెక్ట్ అని తెలిపింది. ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. ఇది ఆన్సర్ ఏబిజి డిఈసి, హెచ్ఎఫ్ మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్. ఇప్పుడు క్వశ్చన్స్ ఏ టైప్లో ఉంటాయి,
ఎలా ఏ విధంగా అడుగుతారు అనేది మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా అయితే క్వశ్చన్ అడుగుతారు. మనం పజిల్ సాల్వ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 5 క్వశ్చన్స్ 5 మార్క్స్. ఇక్కడైతే ఏం అడుగుతున్నారు, హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ అంటున్నారు. ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నారు. బి కూర్చుంది. ఆన్సర్ సి, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్కసారి మనం పజిల్ అయితే సాల్వ్ చేస్తే మాత్రం ఈ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ. కానీ ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్స్ కూడా ట్రిక్కీగా ఉంటాయి. అక్కడ మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. అవి కూడా మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, హూ ఈ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బికి ఎఫ్కి మధ్యలో ఎవరు కూర్చుంటున్నారు అని అడుగుతున్నాడు. మధ్యలో అయితే ఏ ఉంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ సిట్స్ ఆపోజిట్ టు హెచ్ అని అడుగుతున్నాడు. హెచ్కి ఆపోజిట్ ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నారు. ఆపోజిట్ ఎవరున్నారు, జి. ఆప్షన్ డి, జి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి క్లాక్ వైజ్ అంటున్నారు. ఏకి సికి మధ్యలో క్లాక్ వైజ్లో ఎంతమంది ఉన్నారు. మనం అయితే ఇంతమంది ఇంట్రొడక్షన్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏంటి, క్లాక్ వైజ్ అయితే ఇటు, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఈ డైరెక్షన్. గుర్తుపెట్టుకునేది క్లాక్ అనుకోండి, 1 2 3 4 5 6 7 ఇట్లా, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఆ విధంగా చూస్తే ఏకి జీకి మధ్యలో ఎవరున్నారని ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. తర్వాత హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు అనేది అయితే అడుగుతున్నారు. ఈ రెండింటి క్వశ్చన్స్కి మీ ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ పజిల్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 6 ఫ్రెండ్స్ గురించి అంటున్నారు. వీడియో అయితే ఒకసారి పాస్ చేయండి. పాస్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో ఇక్కడ చూపించిన సొల్యూషన్ అయితే మీరు టాలీ చేసుకోండి. ఇక్కడ మిస్టేక్ పోతే ఇక్కడ సొల్యూషన్ అయితే మీకు తెలిసిపోతుంది. ఓకే, మనం అయితే ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చెప్పా కదా, 2 పాసిబిలిటీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు పోన్ అలవాటు అయిపోతుంది 2 పాసిబిలిటీస్. ఒకవేళ ఎక్కడైనా ఈజీగా వచ్చింది అనుకోండి, 2 పాసిబిలిటీ లేకుండా కూడా ఆన్సర్లు వచ్చేస్తాయి. బట్ సేఫ్ సైడ్ ఏంటంటే మనం 2 పాసిబిలిటీస్ అయితే తీసుకుంటాం. ఓకే, అందరూ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. మన ఈ సెషన్ మొత్తం ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి ఇన్సైడ్ డైరెక్షన్ అయితే తీసుకుందాం. ఈ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఊహించుకొని ఆన్సర్ చేయాలి కాబట్టి, ఎవరు ఎటు ఉంది, ఏది రైట్ ఏది లెఫ్ట్ అని. ఓకే, 6 కూర్చుంటున్నారు. 6 లోపలికి మళ్ళీ కూర్చుంటున్నారు అని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అంటున్నాడు. సో మనం దాంతో స్టార్టింగ్ అయితే చేద్దాం. డి ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అంటే బి అనేది ఇక్కడ ఉంది, బికి సెకండ్ రైట్లో డి అనేది ఉంది అని అంటున్నాడు. ఓకే, బి ఇక్కడ ఉంది, బికి సెకండ్ రైట్లో డి. సెకండ్ రైట్ అన్నాడు కాబట్టి మధ్యలో ఒకటి గ్యాప్. ఈ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ అనేది ఉంది అని అంటున్నారు. ఓకే, డికి ఇమీడియట్ లెఫ్ట్ ఎడం పక్క అంటే ఇది. ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ ఉంది. ఎఫ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ డి. డి పక్కన ఎఫ్ రాదు అని అంటున్నారు, అంటే ఇక్కడ రాదు. అప్పుడు పాసిబిలిటీ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఇందులో ఇక్కడ తీసుకుందాం, ఇందులో ఇక్కడైతే తీసుకుందాం. సి ఈజ్ ఆపోజిట్ టు బి అంటున్నాడు. అంటే సి అనేది బికి ఆపోజిట్లో కూర్చుంటాడు అంటున్నారు. బి ఇక్కడ ఉంది, ఆల్రెడీ ప్లేస్ చేసేసాం బిని. సో దీన్ని డైరెక్ట్గా సిని అయితే కూర్చోబెట్టేసేయచ్చు. సి ఈజ్ ఆపోజిట్ టు బి చేసేసాం. బి ఈజ్ నాట్ నెక్స్ట్ టు ఎఫ్ అంటున్నారు. ఓకే, బి అనేవాడు ఎఫ్ పక్కన అయితే రాకూడదు అంటున్నారు. ఇక్కడైతే ఈ పాసిబిలిటీ, మనం 2 పాసిబిలిటీస్, ఎఫ్ ఇక్కడ వస్తుంది అని అనుకున్నాం కదా. ఇందులో ఇక్కడ తీసుకున్నాం, ఇందులో ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, బి పక్కన ఎఫ్ రాకూడదు అంటున్నారు. ఇందులో వచ్చింది. సో ఈ పాసిబిలిటీ అయితే రాంగ్, ఈ పాసిబిలిటీ అయితే రైట్. మిగిలింది ఏముంది, ఏబిసిడి అన్నాడు. ఏ అయితే రాలేదు కాబట్టి ఏ ఇక్కడ వచ్చింది. ఈ ఆన్సర్ అయితే రైట్. ఓకే, ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్స్ మళ్ళీ ఒకసారి అయితే మనం క్రాస్ చెక్ చేసుకుందాం. డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అంటున్నాడు. బికి సెకండ్ రైట్లో డి అయితే ఉంది, అంటే మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి, ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి అన్నాడు. డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ ఉందా అని అంటున్నాడు, ఉంది, రైట్. ఈ స్టేట్మెంట్ కూడా ట్రూ. ఎఫ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ డి. డికి అటుపక్క ఇటుపక్క ఎఫ్ అయితే రాకూడదు. ఇక్కడ ఎఫ్ రాలే, ఇక్కడ ఎఫ్ రాలే, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా
ట్రూ. సి ఈజ్ ఆపోజిట్ టు బి అంటున్నాడు. బికి ఆపోజిట్ లో సి కూర్చోవాలంటున్నాడు, కూర్చుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా ట్రూ. నెక్స్ట్ బి ఈజ్ నాట్ నెక్స్ట్ టు ఎఫ్, అంటే ఎఫ్ పక్కన బి అయితే రాకూడదు అంటున్నాడు. ఎఫ్ పక్కన బి అయితే రాలేదు, ఎఫ్ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. సో మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్. అడిగిన స్టేట్మెంట్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తూ ఉంది మన ఆన్సర్, కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఏబిఈ డిసిఎఫ్. ఇది రాంగ్ ఉంది. ఇక్కడ ఏ రావాలి, ఇక్కడ సి రావాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా ఉంది కదా, సి ఈజ్ ఆపోజిట్ టు బి అని ఉంది. ఇది మిస్టేక్ వచ్చిన ఆన్సర్, టైపింగ్ ఎర్రర్. ఇది మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్తో అయితే మీరు చెక్ చేసుకోండి. ఇది ఏ, ఇక్కడ సి. ఈ ఫిగర్ చూస్తూ మీరు ఈ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయండి. ఎక్కడ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. రైట్ అంటే మనకు తెలుసు కుడి పక్క, లెఫ్ట్ అంటే ఇట్ సైడ్. ఇమీడియట్ రైట్ అంటే అక్కడ పక్కనే కూర్చున్నది ఎవరు అని అడుగుతున్నారు. హూ ఈస్ బిట్వీన్ డి అండ్ సి అని అడుగుతున్నాడు. డికి సికి మధ్యలో ఎవరున్నారు అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడైతే ఈ క్వశ్చన్ కూడా తప్పు. ఇది డికి ఎఫ్ అని పెట్టేసుకోండి, ఎందుకంటే డిసి పక్క పక్కనే ఉన్నాయి. ఒకవేళ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ అయితే లేవు, ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే నన్ ఆఫ్ దీస్ అని పెట్టచ్చు, లేకపోతే నన్ అని కూడా పెట్టవచ్చు. యాక్చువల్గా నన్ అనే ఆప్షన్ అయితే రైట్, ఎందుకంటే డిఈసి పక్క పక్కన ఉంది వాటి మధ్యలో అయితే ఎవరు లేరు కాబట్టి. మళ్ళీ ఇంకా డైరెక్షన్ కూడా ఎటు అనేది స్పెసిఫై చేయలే. ఒకవేళ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనుకోండి, బిడిఏఎఫ్ అనే నలుగురు అయితే ఉన్నారు కాబట్టి మధ్యలో, అవైతే మన ఆన్సర్ అయితే టిక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ హూ సిట్స్ ఆపోజిట్ టు డి అని అడుగుతున్నారు. డికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎవరున్నారని అడుగుతున్నారు. మనకైతే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ చూసి ఈజీగా పెట్టేసేయచ్చు. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఇన్ బిట్వీన్ బి అండ్ ఈ క్లాక్ వైజ్ అని అడుగుతున్నారు. బికి ఈకి మధ్య క్లాక్ వైజ్లో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చింది మనకి క్లాక్ వైజ్ ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ ఏంటి అనేది తెలుసు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ని అయితే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే చేద్దాం. వీడియోని అయితే ఒకసారి పాస్ చేయండి, పాస్ చేసి మీరైతే ట్రై చేయండి. వచ్చిన తర్వాత ఆన్సర్ని టాలీ అయితే చేసుకోండి. ఓకే, 8 people ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అంటున్నారు. మనం పాసిబిలిటీ అయితే తీసుకుందాం. సర్క్యులర్ టేబుల్ 1 2 ఎంతమంది, 8 people అన్నాడు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఆల్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు చెప్పా కదా, ఈ ఆరో మార్క్స్తో పెద్ద పని లేదు. బట్ కాకపోతే మనం బిగినింగ్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం, అందుకని నేనైతే పెడుతున్నాను. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ జీ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఓకే, డైరెక్ట్ మనం తీసేసుకున్నాం. ఏకి థర్డ్ లెఫ్ట్లో జీ అయితే ఉన్నాడు. థర్డ్ లెఫ్ట్ అంటే మధ్యలో ఇద్దరు ఉండాలి. ఓకే, ఏకి థర్డ్ లెఫ్ట్లో జీ. నెక్స్ట్ డి ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ. జీకి ఇమీడియట్ రైట్లో డి అయితే ఉంది అని అంటున్నాడు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ ఉంది అని అంటున్నాడు. డికి సెకండ్లో ఎఫ్ ఉంది. బి సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ హెచ్ అంటున్నారు. ఎఫ్ హెచ్ ఇక్కడైతే పెట్టలేము కాబట్టి ఎఫ్కి హెచ్ అయితే హెచ్ ఇక్కడ పెట్టేసి బి అయితే ఇక్కడ పెట్టేసేయచ్చు మనం. ఇక్కడైతే బి అనేది అయితే ఉంది. నెక్స్ట్ సి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంటున్నాడు. ఇక్కడ ఈ, ఇక్కడ సి సెకండ్, ఈకి సెకండ్ లెఫ్ట్లో సి అనేది కూర్చుంటుంది అని అంటున్నాడు. ఈకి సెకండ్ లెఫ్ట్లో సి. యాక్చువల్గా ఇది పాసిబిలిటీ లేకుండా డైరెక్ట్ సాల్వ్ అయిపోయింది, ఇక్కడ మిస్టేక్ రాలేదు. సో రెండు అయితే కరెక్ట్, చెక్ చేయాల్సిన పనిలే. ఎందుకంటే మనకు అసలు కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఒకటి కూడా లేదు కాబట్టి అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది మనం క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. మన ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాం కాబట్టి
ఒకసారి చెక్ చేసుకున్నాం. జీ ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏకి థర్డ్ లెఫ్ట్ లో జీ ఉంది, రైట్. డి ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ అంటున్నాడు. జీకి ఇమీడియట్ రైట్ లో డి ఉంది. ఎఫ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, డికి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ ఉంది. ఓకే, నెక్స్ట్ బి సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ హెచ్. ఎఫ్ అండ్ హెచ్ ఇక్కడైతే పెట్టలేం కాబట్టి ఇటు అయితే పెట్టాము. వాళ్ళిద్దరి మధ్యలో బి అయితే కూర్చుందని చెప్పారు. హెచ్ అయితే బీని అయితే కూర్చోబెట్టేసాం. సి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈ ఇక్కడ పెడితేనే సెకండ్ లెఫ్ట్ వస్తుంది. ఒకవేళ ఈ ఇక్కడ పెట్టామనుకోండి అది సెకండ్ రైట్ అవుతుంది. అందుకని ఇలా అయితే పెట్టేసాం. సో ఆన్సర్ అయితే ఇలా వచ్చేసింది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఏఈహెచ్ బిఎఫ్జి, ఏఈహెచ్ బిఎఫ్జి డిసి, డిసి. ఓకే, మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ అయితే ఒకసారి మీరు చూడండి, చూసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. హూ సిట్స్ ఆపోజిట్ టు జీ అంటున్నాడు. జీకి ఆపోజిట్ లో ఎవరు కూర్చుంది? ఆపోజిట్ అంటే తెలుసు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎవరున్నారో వాళ్ళు. మీకు తెలుసు ఆన్సర్, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేస్తే ఆల్రెడీ మీకు ఇక్కడ ఆన్సర్ పక్కనే ఉంది. ఆన్సర్ ఎలా తెచ్చామో కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. ఒకసారి మీరు ట్రై చేసి ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. వీడియోని పాస్ చేయండి. పాస్ చేసి మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని ఇక్కడ సొల్యూషన్తో టాలీ చేసుకోండి. ఓకే, నేనైతే స్టార్ట్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, 8 persons అంటున్నారు. 8 people, 8 మంది రౌండ్ టేబుల్ మీద కూర్చున్నారు. 8 persons ఆర్ సిట్టింగ్ అండ్ రౌండ్ టేబుల్. ఇక్కడైతే నేను యారో మార్క్స్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే అన్నీ సేమ్. మనం అయితే అలవాటు చేసుకున్నాం సింగిల్ డైరెక్షన్. అయితే మనకి ఎగ్జామ్లో అంత టైం ఉండదు యారోలు పెట్టుకునే అంత టైము. సో డైరెక్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి అంటున్నాడు. వికి సెకండ్ రైట్లో క్యూ అయితే ఉంది. వి ఇక్కడ ఉంది, సెకండ్ రైట్లో క్యూ. ఓకే, ఎస్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటున్నాడు. క్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎస్ ఉంది అని అంటున్నాడు. క్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎస్. ఓకే, ఇది కొంచెం పెద్ద పెడుతున్నా కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ క్యూ ఉంది, ఇది ఎస్. ఓకే, నెక్స్ట్ టీ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటున్నాడు. ఎస్కి థర్డ్ రైట్లో టీ ఉంది. థర్డ్ రైట్ అంటే మధ్యలో ఎన్ని గ్యాప్ ఉండాలి? 2 గ్యాప్ ఉండాలి, అంటే ఇద్దరు మధ్యలో ఉండాలి. ఎస్కి థర్డ్ రైట్లో టీ అయితే ఉంది. ఆర్ ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ టీ. ఆర్ టీకి పక్కన అయితే రాదు అని అంటున్నారు. నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడైతే రాదని మనం రాసుకున్నాం. ఓకే, నేనైతే ఇట్లా రౌండ్ చేసి ఇండికేట్ చేస్తాను, మీరు మీకు ఎలా నచ్చుతో అలా అయితే చేసుకోండి. ఇక్కడైతే రాదు అని అంటున్నాడు. ఇంకెక్కడ వచ్చే ఛాన్స్ ఉంది? ఈ 2 ప్లేస్లు అయితే ఛాన్స్ ఉంది. ఓకే, మనం ఒక దాంట్లో ఇక్కడ తీసుకుందాం, ఒక దాంట్లో ఇక్కడైతే తీసుకుందాం ఆర్ని. నెక్స్ట్ ఆర్ ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు డబ్ల్యూ అంటున్నాడు. ఆర్కి ఆపోజిట్లో డబ్ల్యూ. ఇక్కడ ఆర్ ఉంది, ఆపోజిట్లో డబ్ల్యూ కూర్చోవడానికి ఛాన్స్ ఉందంటే లేదు, ఎందుకంటే ఇక్కడ క్యూ అనేవాడు ఆల్రెడీ కూర్చున్నాడు. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. పి డస్ నాట్ సిట్ నియర్ టీ అంటున్నాడు. టీకి పక్కన పి అయితే ఇక్కడ ఇక్కడ కానీ కూర్చోదా అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఛాన్స్ లేదు, డబ్ల్యూ కూర్చున్నాడు కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడ అసలు లేదు. ఇక్కడైతే పెట్టడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే పి అనేవాడు టీ పక్కన రాడు అని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇంకా మిగిలింది అయితే ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడైతే పిని కూర్చోబెట్టేసేద్దాం. ఇంకా మిగిలింది ఎవరు? యు అనేవాడు ఇక్కడైతే వచ్చేస్తాడు. ఆన్సర్ అయితే వచ్చేసింది. ఓకే, ఈ పాసిబిలిటీ అయితే రాంగ్ అయిపోయింది. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం మీకోసం. నెక్స్ట్ క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి అన్నాడు. వికి సెకండ్ రైట్ లో క్యూ ఉందా? ఉంది, రైట్. ఎస్ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి ఎడమ పక్కనే ఉంది, ఎస్ అంటున్నాడు. రైట్ ఉందంటే ఉంది, ఎస్, రైట్ ఆన్సర్. టీ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటున్నాడు. ఎస్కి థర్డ్ రైట్ లో టీ ఉందంటే ఉంది, రైట్. ఆర్ ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ టీ. టీ పక్కన ఆర్ రాకూడదు అంటున్నాడు. టీకి ఇటు పక్క ఆర్ రాలేదు, టీకి ఇటు పక్క ఆర్ అయితే రాలేదు. ఆర్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు డబ్ల్యూ అంటున్నాడు. డబ్ల్యూకి ఆర్ ఆపోజిట్ లో కూర్చున్నా అంటున్నాడు. ఈ 2 అయితే ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి రైట్ ఈ స్టేట్మెంట్. పి డస్ నాట్ సిట్ నియర్ టు టీ అంటున్నాడు. టీకి పక్కన పి అయితే రాదు అంటున్నాడు. పి ఇక్కడ కూర్చున్నాడు. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని అయితే ఫాలో అవుతుంది. మనకు వచ్చిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. ఒకసారి చెక్కింగ్ అయితే చేద్దాం. విఎస్క్యూ డబ్ల్యూటీయు.
VSQ WTU PR PR. ఓకే, మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఉన్న ఆన్సర్ అయితే టాలీ అయింది. ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడిగారు. క్వశ్చన్స్ మీకు తెలుసు ఎలా సాల్వ్ చేయాలో. మీరు ఈ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూడండి. చూసేసి కామెంట్ సెక్షన్లో అయితే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. ఒకసారి వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసేసి మీరైతే ట్రై చేయండి. ఓకే, నేనైతే స్టార్ట్ చేస్తున్నా. 8 people అన్నారు. 8 people సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. యూజువల్గా అయితే ఐడియల్ టైము ఇట్లాంటి క్వశ్చన్స్కి మీకు 2 minutes లోపలే పజిల్ సాల్వింగ్ అయిపోవాలి, క్వశ్చన్ ఆన్సరింగ్ కూడా అయిపోవాలి. 2 minutes కంటే ఎక్కువ పడుతుంది. ఆ విధంగా అయితే మనం ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ హెచ్ అంటున్నాడు. ఇక్కడ క్లియర్ కట్గా అయితే చెప్పలే ఎటు పక్క కూర్చుంటున్నాడు అని. మనం అయితే పాసిబుల్ తీసుకోక తప్పదు. ఏ ఇక్కడ తీసుకుందాం, హెచ్ ఇక్కడ తీసుకుందాం, ఏ ఇక్కడ తీసుకుందాం, హెచ్ ఇక్కడైతే తీసుకుందాం. నెక్స్ట్ జీ ఈజ్ ఏ నైబర్ ఆఫ్ జి ఈ అంటున్నాడు. ఈకి ఇటుపక్క కానీ నైబర్ ఆఫ్ జి ఎటైనా కావచ్చు, ఈ రెండిట్లో ఎటైనా రావచ్చు అంటున్నాడు. డి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏకి సెకండ్ రైట్లో డి అయితే వస్తుంది అంటున్నాడు. ఏకి సెకండ్ రైట్లో డి. ఎఫ్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. సెకండ్ లెఫ్ట్లో హెచ్కి సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ అనేది అయితే వస్తుంది. హెచ్కి సెకండ్ లెఫ్ట్లో హెచ్. సి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి ఇమీడియట్ రైట్లో సి అనేది అయితే వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఎఫ్కి ఇమీడియట్ రైట్లో డి అనేది అయితే ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. నెక్స్ట్ జీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. జీకి జీ అనేవాడు సికి సెకండ్ రైట్లో కూర్చుంటాడు అంటున్నాడు. ఇంకా మిగిలింది ఒకటే ప్లేస్, ఇది ఒకటే ప్లేస్, ఈయనైతే కూర్చోబెట్టాం. వాడు చెప్పిండు ఆల్రెడీ ఈ అనేవాడు జీకి పక్కనే కూర్చుంటాడు అని చెప్పేసి. ఆ స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ అనేవాడు సీట్ అయితే అక్కడే ఉంది కాబట్టి మిగిలిపోయిన సీట్ ఈకైతే ఇచ్చేసి కూర్చోబెట్టేసాం. ఆన్సర్ అయితే వచ్చేసింది మనకి. ఓకే, ఆన్సర్ సిహెచ్జిఈఏబి. సిహెచ్జిఈఏ ఇక్కడ బి అయితే మనం రావడం మర్చిపోయాం. ఇక్కడ కూడా యాక్చువల్గా ఇక్కడ 2 ఉన్నాయి. నేను బి ప్లేస్ అనేది చూడలేను. నేను ఇక్కడ 2 ప్లేస్లు ఉన్నాయి. అది రిడోనెంట్ ఏం కాదు. ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కాబట్టి ఇక్కడైతే మనకు ఉంది. జీకి పక్కన ఈ అనేది రాదు కాబట్టి ఈ అయితే ఇక్కడ ప్లేస్ చేసాం. ఇక్కడ బీని అయితే ప్లేస్ చేసాం. ఓకే, జిఈఏబిడి ఎఫ్సిహెచ్. ఎఫ్సిహెచ్ ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చేసింది. మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్. ఇది ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. 2 క్వశ్చన్లు. మీరైతే ఈ క్వశ్చన్ ఇదైతే కొంచెం ఉంది. ఇది నేను ఎలా చేయాలో చెప్తాను. ఇది ఈజీ క్వశ్చన్ కాదు, ఒకసారి అయితే చెప్తాను. నెక్స్ట్ టైం నుంచి మీరైతే చేద్దరు. ఇఫ్ ఆల్ ద పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ, అంటే ఏ నుంచి అందరూ వాళ్ళ పొజిషన్లు ఉన్న పొజిషన్లు కాకుండా ఒకవేళ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూర్చుంటే ఎంతమంది సేమ్ వాళ్ళ ప్లేసెస్లో ఉంటారు అని అడుగుతున్నారు. ఏని మినహాయించి, ఎందుకంటే అక్కడే ఉంది, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏ కాకుండా ఎంతమంది కూర్చుంటారు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ఏ. కాకపోతే ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఏ డైరెక్షన్ అనేది. ఏ డైరెక్షన్ అనేది చెప్పలే. నేనైతే క్లాక్ వైజ్ చేసి చెప్తున్నాను. మీరైతే యాంటీ క్లాక్ వైజ్ ట్రై చేయండి. తర్వాత ట్రై చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. క్లాక్ వైజ్ అంటే మనకు తెలుసు ఇచ్చాడు అయితే రావాలి కాబట్టి ఇక్కడ చూద్దాం. ఏ అయితే ఉంది, ఏని మనం తీసుకోవాల్సిన పనిలే. ఇక్కడ బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఇదైతే మళ్ళీ రీఅరేంజ్మెంట్ అయితే చేసాం. రీఅరేంజ్ చేసిన తర్వాత వాళ్ళ సేమ్ ప్లేస్లో ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నాడా, లేడు. ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ ఉందా హెచ్, డి, లేదు. ఇక్కడ ఉందా, సేమ్, లేదు. ఇక్కడైతే ఉంది. ఎఫ్ అయితే ఆ ప్లేస్ మార్చలే, ఎలా ఉన్నాడో అలా కూర్చున్నాడు. ఎఫ్ అయితే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఒకవేళ క్లాక్ వైజ్లో కనుక అడిగారు అనుకోండి, ఆన్సర్ ఈస్ 1. ఓన్లీ 1 person రిమైన్స్ సేమ్.
excluding A even after sitting in alphabetical order starting from A in clockwise direction. మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఒకసారి చేయండి, చేసేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటున్నాడు. ఏ నుంచి చూస్తే జీ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. ఏకి జీ ఎట్ సైడ్లో ఉన్నాడు, లెఫ్ట్లో ఉన్నాడు. ఎన్నో ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. అంటే ఆన్సర్ ఏంటి, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సెకండ్ టు ద లెఫ్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. సెకండ్ టు ద లెఫ్ట్ అనమాట. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అలాగే కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే ఒకసారి మీరైతే చదవండి, చదివితే మీకు తెలుస్తుంది. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ హార్డ్ అని అయితే చెప్పను, కాకపోతే కొంచెం లెంతీ అనమాట. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటాయి, టైం కన్స్యూమింగ్ క్వశ్చన్స్ ఇవి, అలాగే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఒకసారి వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని టాలీ అయితే చేసుకోండి. మనమైతే సాల్వ్ చేద్దాం. ఓకే, ఒకవేళ రాకపోతే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అయింది అనేది చూసుకోండి. 8 friends sitting around a circular table, same. అది కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకన్నా అంటే ఒకసారి పేర్లు చూడండి, అన్నీ సి తోటే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే పేర్లు ఆల్మోస్ట్ ప్రొనౌన్సియేషన్ దగ్గర ఉంది. మనం ఫ్లోలో తప్పు రాసుకుంటాం ఎగ్జామ్లో, ఎందుకంటే టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశంతో తప్పు రాసుకున్నాం అనుకోండి, మొదటికి మోసం వచ్చి క్వశ్చన్ మొత్తం రాంగ్ అయిపోతుంది. ఓకే, 8 friends, చింటూ, చింకి, చారు, చిన్ను, చార్మి, చేట్రి, చందు అండ్ చోటు, వీళ్ళందరూ ఒక సర్కులర్ టేబుల్ అయితే కూర్చున్నారు. అందరు లోపల మళ్ళీ కూర్చున్నారు అంటున్నారు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, చేట్రి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ చింటూ అని అంటున్నారు. ఓకే, ముందు ఇక్కడ వరకు అయితే తీసుకుందాం. చేట్రి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ చింటూ. ఓకే, చింటూ అని అయితే మనం ఇక్కడ తీసుకుందాం. క్లియర్గా అయితే రాసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అన్ని సిహెచ్ తోటే ఉన్నాయి, సో మనం చాలా నీట్గా అయితే రాసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. చేట్రీ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ చింటూ, చింటూకి సెకండ్ రైట్లో చేట్రీ అయితే ఉన్నాడు. ఓకే, ఎండ్ ఆపోజిట్ టు చిన్ను. ఈ ఎండ్ అనేది ఎవరికి వర్తిస్తుంది, ఎండ్ అనేది చేట్రీకి వర్తిస్తుంది. ఓకే, చింటూకి అయితే కాదు. చేట్రీ సిట్టింగ్ ఆపోజిట్ టు చిన్ను, చేట్రీ ఇక్కడ ఉన్నాడు ఆపోజిట్ టు చిన్ను. సేమ్ ఇక్కడ కూడా. ఇవైతే మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు పీఓ లెవెల్లో అయితే ఎక్కువ వస్తాయి. చేట్రీ, ఇక్కడైతే చిన్ను. నెక్స్ట్, చందు అండ్ చింటూ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఇక్కడ చందు చింటూ ఇద్దరు ఎవరు లేరు కాబట్టి ఆ స్టేట్మెంట్ అయితే మనం తర్వాత చెక్ చేద్దాము. లేదంటే మీరు కావాలంటే ఎక్కడైనా షార్ట్ కట్ లైన్ చేసుకోవచ్చు. చందు అండ్ చింటూ, చందు అండ్ చింటూ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. చందు అండ్ చింటూ. యాక్చువల్గా చింటూ ఇక్కడ ఉన్నాడు, మనం డైరెక్ట్ ప్రొసీడ్ అయిపోవచ్చు. నేను ఇంకా రాలేదేమో అని కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, చందు అండ్ చింటూ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అంటుంది. చందు పక్కన చింటు కాడ అయితే రావాలి. చందుని ఇందులో ఇక్కడ తీసుకుందాం, చందుని ఇందులో అయితే ఇక్కడ తీసుకుందాం చందుని. ఓకే, నెక్స్ట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. చింకీ ఈజ్ నాట్ సిట్టింగ్ నియర్ చోటు. ఇందులో చింకీ రాలే, చోటు రాలే కాబట్టి అది పక్కనైతే రాసుకున్నాం, లేదంటే తర్వాత అయితే చూసుకుందాం. నెక్స్ట్, చిన్ను ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ చార్మి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇది కూడా లేదు కాబట్టి నెక్స్ట్ చూద్దాం. చారు ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు చింకి. ఇక్కడైతే అసలు కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, మనం పాసిబిలిటీని అయితే తీసుకొని వెళ్తూ ఉండాలి, అలా అయితేనే సాల్వ్ అవుతుంది క్వశ్చన్.
ఇదైతే ఎగ్జాక్ట్ పిఓ లెవెల్ క్వశ్చన్ ఇది. ఎగ్జాక్ట్ ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్, పిఓ లెవెల్ క్వశ్చన్ ఇది. ఓకే, ఎక్కడ వరకు చేసాం మనం? ఇదైతే అయిపోయింది. చింకీ ఈజ్ నాట్ సిట్టింగ్ నియర్ చోటు. ఓకే, చోటు అండ్ చింకీ వీళ్ళిద్దరూ పక్క పక్కన రారు అని అయితే ఉంది. ఇది ఒక కండిషన్. నెక్స్ట్, చిన్ను థాట్ టు ద రైట్ ఆఫ్ చార్మి. చార్మికి థర్డ్ రైట్, రెండు సీట్ల గ్యాప్ ఇచ్చేసి థర్డ్ రైట్లో చిన్ను అయితే కూర్చుంటుంది అని ఇక్కడ ఇచ్చారు. కూర్చుంటాడు చిన్ను. నెక్స్ట్, చారు ఈజ్ ఆపోజిట్ టు చింకీ అంటున్నాడు. చింకీకి ఆపోజిట్ అయితే ఎవరు కూర్చుంటారో? చారు. ఇవైతే మనకు పాసిబిలిటీస్. ఇవి మనం ప్లేస్ చేసి ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుందాం. ఈ రెండు అయితే, ఇదైతే నెగిటివ్ ఉంది, ఇదైతే ఎక్కడ ఎగ్జాక్ట్లీ అనేది అయితే తెలీదు. నెక్స్ట్, దీంతో అయితే మనం ఒకసారి ట్రై చేద్దాం. చార్మికి థర్డ్ రైట్లో చిన్ను అయితే రావాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకవేళ చార్మిని తీసుకుంటే థర్డ్ రైట్లో చిన్ను వచ్చే ఛాన్స్ ఉందా? 1 2 3 థర్డ్ రైట్లో చిన్ను వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒకవేళ చార్మిని తీసుకున్నాం అనుకోండి, థర్డ్ రైట్ 1 2 ఛాన్స్ లేదు. ఇక్కడ తీసుకుంటే 1 2 లేదు. ఇక్కడ తీసుకుంటే 1 2 ఛాన్స్ లేదు. సో ఇందులో అయితే చార్మి ఇక్కడే రావాలి 100%. అంటే ఈ పాసిబిలిటీలో చార్మి థర్డ్ రైట్లో ఎవరు రావాలి? చిన్ను రావాలి. ఓకే, ఈ పాసిబిలిటీలు అయితే ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్, ఇందులో చెక్ చేస్తే ఒకవేళ ఇక్కడ చార్మిన్ పెట్టామనుకోండి, 2 గ్యాప్లో లేదు, ఇక్కడ ఆల్రెడీ చిన్న ఉన్నాడు కదా, సో నేను చెక్ చేయలేదు. ఒకసారి అదే ఇది పజిల్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అదే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ చిన్ను ఉన్నాడు. చిన్నుకి చార్మికి థర్డ్ రైట్లో చిన్ను అనేది అయితే రావాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకోండి. ఏకి థర్డ్ రైట్లో బి ఉంది అన్నాం అనుకోండి, బికి థర్డ్ లెఫ్ట్లో ఏ ఉంది అని కూడా చెప్పొచ్చు కదా. సో అలాగే మనం ఇక్కడ చూసుకుంటే చార్మికి థర్డ్ రైట్లో చిన్ను ఉన్నాడు అని అన్నారు అనుకోండి, మనం చిన్నుకి థర్డ్ లెఫ్ట్లో చార్మి ఉంది అని కూడా అనుకోవచ్చు. చిన్నుకి థర్డ్ లెఫ్ట్ 1 2 ఇక్కడ చార్మి అయితే వస్తుంది. నెక్స్ట్, చోటు చింకి పక్క పక్కన అయితే రాకూడదు అంటున్నారు. ఇక్కడ రాదంటే చోటు చింకిలో ఇక్కడైతే ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అయితే వస్తుంది. చింకికి ఆపోజిట్ చారు అంటున్నారు. ఓకే, ఆపోజిట్ అంటే ఇక్కడ ఒకవేళ పెట్టామనుకోండి, ఇక్కడైతే వచ్చే ఛాన్స్ లేదు. సో ఆపోజిట్ ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లని ఇక్కడ ఒక్కడ పెట్టాలి, చింకుని చారుని. ఓకే, ఒకవేళ చింకిని ఇక్కడ పెట్టి చారుని ఇక్కడ పెట్టామనుకోండి, పక్కన ఇక్కడ చోటు రావాలి. చోటు చింకి పక్క పక్కన అయితే రాకూడదు కాబట్టి 100% మనం ఇక్కడైతే చారుని పెట్టేద్దాం. ఇక్కడ చారుని పెడితే ఇక్కడైతే చింకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిగిలిన ఎవరు? చోటు అయితే ఇక్కడ వచ్చేస్తాడు. మీరు ఇక్కడ పాసిబిలిటీ తీసుకుంటే క్లియర్గా వచ్చేస్తుంది. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేనైతే ఇందులోనే డైరెక్ట్గా సాల్వ్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఒకసారి మీకు మళ్ళీ రివైండ్ చేసి చెప్తాను. ఇది ఈ ఆన్సర్ అయితే మనకు వచ్చింది. మరి కరెక్టా కాదనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. 8 ఫ్రెండ్స్ కూర్చుంటున్నారు, సర్క్యులర్ టేబుల్ ఉంది, రైట్ సైడ్ అందరూ ఇన్ సైడ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? చందు అండ్ చింటూ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. కాదు, చేట్రీ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ చింటూ. చింటూకి సెకండ్ రైట్ లో చేట్రీ కూర్చుంటున్నాడు అంటున్నాడు. చింటూ ఇక్కడ ఉన్నాడు, సెకండ్ రైట్ లో చేట్రీ అయితే ఉన్నాడు. అండ్ ఆపోజిట్ టు చిన్ను అన్నాడు. ఓకే, ఎవరు ఈ ఎండ్ అనేది ఎవరికి వర్తిస్తుందని చెప్పాను? ఫస్ట్ పర్సన్ అంటే చేట్రీ. చేట్రీ ఎవరికి ఆపోజిట్ లో ఉన్నారు? చిన్నుకి ఆపోజిట్ లో. చిన్నుకి ఆపోజిట్ లో చేట్రీ ఉన్నాడు. చింటూకి థర్డ్ రైట్ లో సెకండ్ రైట్ లో చేట్రీ అయితే ఉన్నాడు. సో ఈ స్టేట్మెంట్ అయితే సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? చందు అండ్ చింటూ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. చందు అండ్ చింటూ.
చందు ఇక్కడ ఉన్నాడు, చింటూ ఇక్కడ ఉన్నాడు, పక్క పక్కన కూర్చున్నారు అంటే ఈ స్టేట్మెంట్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ చింకీ ఈస్ నాట్ సిట్టింగ్ నియర్ చోటు. చోటు పక్కన చింకీ రాకూడదు అని అంటున్నారు. చోటు ఇక్కడ ఉంది, పక్కన చింకీ వచ్చిందంటే రాలే. ఈ స్టేట్మెంట్ కూడా వ్యాలిడ్ అయిపోయింది. నెక్స్ట్ చిన్ను ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ చార్మి అంటున్నారు. చార్మికి థర్డ్ రైట్ లో చిన్ను అయితే రావాలి. చార్మి ఇక్కడ ఉన్నారు, థర్డ్ రైట్ లో చిన్ను అయితే వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి వ్యాలిడ్ అయిపోయింది. నెక్స్ట్ చారు ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు చింకీ. చింకీకి చారు ఆపోజిట్ రావాలి, ఇక్కడైతే ఆపోజిట్ వచ్చింది కాబట్టి అది కూడా కరెక్ట్. మనకు అడిగిన స్టేట్మెంట్ తో మన ఆన్సర్ అయితే టాలీ అయిపోయింది. సో మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇంకా దీంతో సంబంధం లేదు యాక్చువల్గా. ఈ పాసిబిలిటీ తీసుకున్నా కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ప్లేస్ లేక నేను ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇలా కూడా చేసుకోవచ్చు మీరు, కాకపోతే రఫ్ వర్క్ కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. పేర్లు కూడా అలానే ఉన్నాయి, కన్ఫ్యూజ్ చేసేటట్టే. కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్ ఇది. చందు చింటూ చింకి. చందు చింటూ చింకి. చేట్రి చార్మి చోటు. చేట్రి చార్మి చోటు. చారు చిన్ను. చారు చిన్ను వచ్చేసింది. మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్, టాలీ అయిపోయింది. ఇదైతే ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్. ఇది కొంచెం లెంతీ అని చెప్పొచ్చు, అలాగే కొంచెం కన్ఫ్యూజింగ్ అని చెప్పొచ్చు. మీకు ఎగ్జామ్లో అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ చూస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు రెడీ అయితే అయి ఉండాలి. ఒకసారి మీరు ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ ఇదే క్వశ్చన్ ఒకసారి ట్రై చేసి చూడండి, చూడకుండా మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు, ఈ ఆన్సర్ని చూసేసి మీరు ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయండి. ఒకసారి చదవండి, చదివితే మీకే తెలుస్తుంది ఎట్లా చేయాలి అనేది. నేనైతే ఒకసారి చెప్తాను, దాన్ని బట్టి మీరు చేయండి. చందు అండ్ చారు స్వాప్ దేర్ పొజిషన్స్. చందు ప్లేస్లో చారు వచ్చి కూర్చోంటాడు, చారు ప్లేస్లో చందు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అట్లా కూర్చున్న తర్వాత చారుకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు అని అడుగుతున్నారు. మీరు స్వాప్ చేయండి, స్వాప్ చేసిన తర్వాత ఎవరు వస్తారు అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్, ఇఫ్ ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ మేడ్ సిట్ అకార్డింగ్ టు ద డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్లో తెలుసు కదా మనకి ఏ ఆర్డర్లో వస్తాయో. ఇప్పుడు సపోజ్ ఆర్ట్ అండ్ యాంట్ అని అనుకోండి, ఈ రెండు ఫస్ట్ ఏ తోటి స్టార్ట్ అవుతాయి. ఏది ఫస్ట్ అని తెలవాలంటే సెకండ్ లెటర్ చూసుకుంటాం. ఓకే, ఎంత తర్వాత ఆర్ వస్తుందో, ఆర్ తర్వాత ఎన్ని వస్తుందో అని చూసుకొని మనం దాని ప్రకారం అయితే పెడతాం డిక్షనరీ ఆర్డర్ అంటే. అట్లా అన్ని లెటర్స్ అయితే పెట్టేసుకుంటూ వస్తాం. ఇది డిక్షనరీ ఆర్డర్లో పెట్టేస్తే ఎంతమంది సేమ్ వాళ్ళ ప్లేస్లో ఉంటారు అని అంటున్నారు. ఇందులో కూడా క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అనేది అయితే ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు. ఒకసారి మీరు క్లాక్ వైజ్ చేసి ట్రై చేయండి, అలాగే యాంటీ క్లాక్ వైజ్ అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే మీరు హోంవర్క్ అయితే చేయండి. ఈ క్వశ్చన్ మీ ఓన్గా ఒకసారి అయితే ట్రై చేయండి, ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ట్రై చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, అలాగే ఈ సెషన్ మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. ఈ సెషన్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలాంటి సెషన్లు అయితే చాలా అయితే మనం తీసుకొద్దాం. ఓకే, బాయ్ బాయ్, హ్యాపీ లెర్నింగ్. దిస్ ఇస్ పీకే సైనింగ్ ఆఫ్.